జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలన వల్లనే నేడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణమని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఆ తప్పులన్నీ ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంపై మోపి వైసీపీ డ్రామాలాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోరుబాట పేరుతో నిన్న వైసీపీ చేసిన దొంగ డ్రామా ప్రజలెవరినీ రక్తి కట్టించలేకపోయిందని ఎద్దేవా చేశారు. స్లాబ్లో సోలార్ విద్యుత్ అన్నారు. విద్యుత్ పెట్టుకుంటారా? మీరు కూడా పెట్టుకోండి, ఇస్తాం. సోలార్ విద్యుత్ అందరికీ ఇస్తున్నాం, సబ్సిడీ మీద వస్తుంది, నాణ్యమైన విద్యుత్ వస్తుంది. అక్కయ్య గారి రైతులకి ఏంటది మన 9 గంటలు విద్యుత్ లేదంటున్నారు. మరి అక్కయ్య ఎస్సీజెడ్లో భూమి ఉంది కదా ఆవిడ, మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీత అక్కయ్య గారు? ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా? ఆ భూమి సర్వే నెంబరు బోర్ కనెక్షన్ పంపితే 10 నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తుంది రైతులకి. అందులో తేడా లేదు. సోలార్ పెట్టుకుంటే సోలార్ ఇస్తాం. సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఏమి ఇవ్వలేదు? ఎన్ని రోజులైంది ప్రభుత్వం వచ్చి? మీరు పెన్షన్ ఎన్నిసార్లు ఇచ్చారు? అతనా బేడా అనా పెంచుతా 5 ఏళ్ళకి ఇచ్చారు మీరు. మరి ఈ విధంగా చేశారు. మళ్ళీ మీరు వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లు బిగించి ఎన్ని వందల కోట్లు కొట్టేశారు? అది తెలియదు మీకు. తెలిసినా చెప్పరు జగన్మోహన్ రెడ్డికి ఇదని. అందుచేత సోలార్ విద్యుత్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, కూటమి ప్రభుత్వం. అలాగే 9 గంటల క్వాలిటీ కరెంట్ ఇస్తుంది. రైతులు ఎవరు అప్లై చేసుకున్నా ఇంకా ఓపెన్గా చెప్తున్నాను, ఇవ్వకపోతే మా ఆఫీస్ రెండు ఇప్పిస్తాం. అలాగే అక్కయ్య గారి భూమి ఎస్సీజెడ్లో ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది. టెక్నికల్గా ప్రాబ్లం అంటే తెలియదు. అక్కడ అక్కయ్య గారికి కూడా అక్కడ పెట్టుకుంటే వారి డాక్యుమెంట్ ఎస్సీజెడ్లో వాళ్ళ బినామీ డాక్యుమెంట్ సర్వే నెంబరు ఇవి పంపిస్తే అక్కడ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది, ఇస్తామని కూడా తెలియజేస్తాం. అందుచేత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, కొన్ని అట్ల మీద కమిటీలు వేశారు ఏ విధంగా కరెక్ట్గా చేయాలని. మీరు ఇచ్చిన దొంగ రేషన్ కార్డులు 100 ఎకరం ఉన్న వాళ్ళకి 50 ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిన కార్డుల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రక్షాళన చేసి ఎవరైతే పేదవాళ్ళు బాధితులు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, అర్హులైన పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అనుకున్న ప్రకారం అన్నీ వస్తాయి. అది చేత అక్కడికి ఏంటంటే పిఠాపురం వాళ్ళ బాధలు కూడా తెలివి. 5 ఏళ్ళ ముందు ఆవిడ ఎలక్షన్ ముందు 2 నెలల ముందు వచ్చింది ఆవిడ. మరి ఆవిడ పాపం తెలియదు. అలాగే కాకినాడలో ఎప్పుడు కూడా ప్రజల మధ్యన తిరగలేదు కదా, పార్లమెంట్లోనే తిరగలేదు. మరి ఆవిడకి ఎవరు పెంచారు, ఏం పెంచారు, ఏమి తెలియదు ఆవిడ. అందుచేత జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిపోయిన వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గాడిని పెట్టి కరెంటు కోతలు లేకుండా ప్రతి పేదవాడికి మన ప్రతి రైతుకి 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఎస్సీలందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా 200 స్లాబ్లో వాళ్ళకి ఇస్తూ ఈ కార్యక్రమాలు అంతా చేస్తున్నారు. సవాల్ విసురుతున్నాను. ఇటు గీత గారు కానీ కన్నబాబు కానీ ఎవరన్నా జిల్లా వాళ్ళు దమ్ముంటే మీ టైంలో ప్రపోజల్స్ పెట్టారా లేదా, మీ టైంలో 10 సార్లు పెంచాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసాడా లేదా చెప్పమనండి. పాయింట్ వైజ్ నేను ఇప్పుడు చెప్పాను. ఒక్కో పాయింట్ క్లియర్గా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, విమర్శించండి. దమ్ముంటాయి, తప్పుంటాయి. తప్పులేదు మీరు మాట్లాడడం. మీరు చేసిన తప్పులు మా మీద పెట్టండి.